అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 7th మే ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు విజయవాడలో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతోంది. మే 19వ తారీఖున ఆదివారం ఉదయం 9:30 అని అనుకున్నాం. వాస్తవానికి ఇంకా ఎండ ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో ఉదయం 9ంటికే మొదలు పెట్టాలనేది మా ఆలోచన. సో ఎంత త్వరగా మీరు వస్తే 9 నుంచి 5 వరకు ఒక మ్యారథాన్ సెషన్ మనం నడుపుకునే అవకాశం ఉంటుంది. 5:30 అయినా మనకేం ఇబ్బంది లేదు. సో ఒక మెగా అండ్ మ్యారథాన్ సెషన్ ఉండబోతోంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే సమయానికి ఎలాంటి వ్యూహాన్ని మనం సిద్ధం చేసుకుని ఉండాలి, ఏ సెక్టార్స్ నుంచి బయటపడాలి, ఏ సెక్టార్స్ మనం ఫ్రెష్గా అక్యుములేట్ చేసుకోవాలని చాలా అంశాలు ఆ రోజు కార్యక్రమం మనం మాట్లాడుకుందాం. హోటల్ మినర్వా గ్రాండ్లో కార్యక్రమం జరగబోతోంది. ఈ నంబర్స్కి మీరు మెసేజ్ పెడితే వాట్సాప్ ద్వారా మీకు మరిన్ని వివరాలు అందుతాయి. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గానే ఉంది. నికాయ్ 1%, కాస్పీ 1.8%, హాంకాంగ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా షాంఘై కూడా ఒక 0.25% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.2%, S&P 500 1.03%, డౌ జోన్స్ కూడా ఒక 0.5% మేర లాభాలతో ముగిసింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $83-84 దగ్గర స్టిల్ ట్రేడ్ అవుతూనే ఉంది. ఆయిల్ ప్రైస్ హోల్డ్ ఫర్మ్ అమిడ్ కన్ఫ్యూజన్ ఓవర్ స్టేటస్ ఆఫ్ గాజా సీజ్ ఫైర్ ప్రపోజల్. సో మళ్ళీ గాజా మీద ఇజ్రాయెల్ లాంచెస్ స్ట్రైక్స్ ఆన్ రఫా, విల్ సెండ్ డెలిగేషన్ టు కంటిన్యూ గాజా సీజ్ ఫైర్ టాక్స్. సో ఇది అవుతున్నప్పటికీ ఆయిల్ మార్కెట్ మీద, క్రూడ్ ఆయిల్ మీద ఇంపాక్ట్ కొద్ది గొప్ప మనం చూస్తున్నాం. గోల్డ్ $2,332 దగ్గర ట్రేడ్ అవుతోంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ $63,000-64,000 దగ్గర కొనసాగుతూనే ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఎక్స్టెండ్ గెయిన్ ఆన్ రేట్ కట్ ఆప్టిమిజం, ఆర్బీఐ డెసిషన్ ఇన్ ఫోకస్. సో ఫస్ట్ పేజ్లో ఇది ప్రధానమైన అంశాలు. తర్వాత మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ పీబీ ఫిన్టెక్, డాక్టర్ రెడ్డీస్ స్టాక్స్ ఫోకస్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన లుపిన్ ఫార్మా కంపెనీ లుపిన్ ఆన్ మండే రిపోర్టెడ్ 52% year-on-year growth in its consolidated net profit of 368 crores. సో ఈ క్వార్టర్లో Q4లో 368 కోట్ల రూపాయల లాభాలను కంపెనీ అనౌన్స్ చేసింది లుపిన్. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ హ్యాస్ రిపోర్టెడ్ ఎ నెట్ లాస్ ఆఫ్ 1893 crores అండ్ హెచ్పిసిఎల్ బోనస్ ఇచ్చే అంశం మీద పరిశీలన జరగబోతోంది మే 9వ తారీఖున. ఎల్టీఐ మైంట్రీ హ్యాస్ రిసీవ్డ్ ఏ జిఎస్టీ డిమాండ్ నోటీస్ ఆఫ్ 155 crores. ముతూట్ ఫినాన్స్ మనకి 2,888 crores ఆఫ్ డిస్బర్సల్స్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. యాజ్ ఆఫ్ నౌ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద దాదాపు 12,200 crores వర్త్ ఆఫ్ ఏయుఎం ఉంది ముతూట్ మైక్రోఫిన్కి. డీసీఎం శ్రీరామ్ నెట్ ప్రాఫిట్లు 37% మేరకు క్షీణత నమోదైంది. గుజరాత్ గ్యాస్ ప్రాఫిట్స్ 409 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వరీస్ బిల్డప్ ఓవర్ ఆర్బీఐ స్ట్రిక్చర్స్ ఆన్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్. PSB, NBFC infra stocks plummet up to 10%. Industry expects move to put pressure on bottom line, reduce appetite, hit growth. ఇక్కడ ఒక డిఫరెంట్ సర్కిల్ లాంటిది మనం చూడవచ్చు. ఎప్పుడైతే ఇన్ఫ్రా గ్రో అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈజీ ఫైనాన్సింగ్ అండ్ తక్కువ ధరలో ఫైనాన్సింగ్ అనేది ఇన్ఫ్రా కంపెనీస్కి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇన్ఫ్రా కంపెనీస్ మరిన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే అట్ ది సేమ్ టైం ఓవర్ ఫైనాన్సింగ్, ఇది ఎప్పుడు ఎలా అయితే మనం 2008లో సబ్ప్రైమ్ క్రైసిస్ చూసామో, ఓవర్ ఫైనాన్సింగ్ అండ్ తక్కువ ధరకి, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఓవర్ ఫైనాన్సింగ్ అనేది ఏ చిన్న సైకిల్లో ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చినా మొత్తం ఒక కుదుపు దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే ప్రమాదం ఉంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో టూ మచ్ ఆఫ్ కమర్షియల్ ఫైనాన్స్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్రా ఫైనాన్స్ మే లీడ్ టు డిస్రప్షన్. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక కుదుపుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ మీద కొద్దిగా ఆక్షేపణ, ఆందోళన వచ్చిన తరుణంలో, ఎందుకంటే బాటమ్ లైన్ పెంచుకోవాలని చెప్పి చూస్తున్నారు మార్కెట్స్లో, షేర్ హోల్డర్స్ ఆసక్తి ఎక్కువైపోయింది. సో అలా బాటమ్ లైన్ పెంచుకోవాలంటే, ప్రాఫిట్స్ పెంచుకోవాలి అంటే గ్రోత్ ఎక్కువ ఉండాలంటే రిస్క్ తీసుకోవాలి. సో రిస్క్ తీసుకున్నప్పుడు రివార్డ్ బాగుంటుంది కానీ బట్ అట్ ది సేమ్ టైం రిస్క్ ఇన్హరెంట్గా ఉంటుంది. నిన్న ఆ వార్తల నేపథ్యంలో PFC 9%, REC 7%, PNB 6.5%, కెనరా బ్యాంక్, ఇరడా
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్బిసిసి, యూబీఏ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా క్రాక్ చూసాం. ప్రధానంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 9%, ఆర్ఈసి ఈ ఎలక్ట్రిక్ రిలేటెడ్ పవర్ రిలేటెడ్ కంపెనీస్ మీద ఒక స్ట్రాంగ్ జోల్ట్, ఒక స్ట్రాంగ్ దెబ్బ అయితే మనం చూడవచ్చు. ఫ్యాబ్ న్యూస్, టాటా బిగిన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ చిప్ శాంపిల్స్, సెమీ కండక్టర్స్ ప్యాకెట్ బెంగళూరు, R&D యూనిట్ బీయింగ్ సెంట్ పార్ట్నర్స్ ఫర్ ఫీడ్బ్యాక్. సో టాటా ఎట్టకేలకి మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో అడుగుపెట్టిన తర్వాత బెంగళూరు నుంచి ఫస్ట్ బ్యాచ్ R&D ప్లాంట్ నుంచి వెళ్ళాయి. సో ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇండియా నుంచి కూడా మనకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా నుంచి కూడా చిప్స్ ఎగుమతి అయ్యే స్థాయికి మనం ఎదగబోతున్నాం. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా ఆర్ సెట్ టు కంపీట్ ఫర్ 96,317 crores ఆఫ్ 5G స్పెక్ట్రమ్. సో జూన్ 6వ తారీఖున కొత్త స్పెక్ట్రమ్ ఇది అవబోతున్న తరుణంలో సో దానికి కంపెనీస్ అన్ని కూడా పోటీ పడబోతున్నాయి. తర్వాత కేకేఆర్ అక్వైర్స్ సర్జికల్ సర్చర్స్ కంపెనీ హెల్తియం ఫ్రమ్ అపాక్స్ నుంచి 7,000 కోట్ల రూపాయలకు కేకేఆర్ కొనుగోలు చేస్తోంది సర్జికల్ స్విచర్స్ కంపెనీని. BAT unlikely to bat on the board of ITC Hotels biz may sell stake after లిస్టింగ్ తర్వాత ఐటీసీ హోటల్స్ని సెల్ చేయవచ్చు BAT అనేది కూడా ఒక వార్తగా ఇక్కడ మనం చూడవచ్చు. ఐఓబి పుట్స్ 92 BAT లోన్స్ వర్త్ 13,000 crores ఆన్ ద బ్లాక్. సో ఇక్కడ 13,500 కోట్ల రూపాయలు విలువైన మొండి బకాయిలని, నిరర్థక ఆస్తులని అమ్మకానికి పెట్టింది ఐఓబి. దీనిలోంచి ఎంత రికవర్ అయినా కూడా వీళ్ళకి ఒక పాజిటివ్ అంశమే అవుతుంది. టైటాన్ బలహీనమైన రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కారణంగా 7.5% మేర స్టాక్లు నిన్న సెల్ ఆఫ్ అయితే మనం చూసాము. ప్రాఫిటబిలిటీ వరీస్ అండ్ గోల్డ్ ప్రైస్ కూడా తీవ్రంగా పెరిగి ఉన్న తరుణంలో కొద్దిగా సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంది. బట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్ స్టాక్ కూడా పెరిగిన తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం దీనిలో చూస్తున్నాం. ఇక్కడ నుంచి స్టాక్లో 100, 150, 200 రూపాయల దాకా కోత కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ విధించాయి. దీపక్ నెట్రేట్ ఒక 5% మేర పెరిగింది ఆఫ్టర్ డబుల్ అప్గ్రేడ్ ఫ్రమ్ మోర్గాన్ స్టాన్లీ డబుల్ అప్గ్రేడ్ చేసింది స్టాక్ని. ద బ్రోకరేజ్ సెట్ ఏ ప్రైస్ టార్గెట్ ఆఫ్ 2,985 ఆన్ ద స్టాక్, ఇంప్లయింగ్ అన్ అప్సైడ్ ఆఫ్ 16%. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే ఒక 16% అధికంగా టార్గెట్ ప్రైస్ ఇచ్చిన తరుణంలో కొద్దిగా స్టాక్లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. కొటాక్ బ్యాంక్ అట్రాక్టివ్ డిస్పైట్ షార్ట్ టర్మ్ ఇష్యూస్, రైజెస్ ఓవర్ 5%. నిన్న స్టాక్లో ఒక 5% దాకా జంప్ చూసాము. సో వాస్తవానికి ఒక నెగిటివ్ న్యూస్లు వచ్చినప్పటికీ కూడా స్టిల్ షార్ట్ టర్మ్ ఇష్యూస్ని రూల్ అవుట్ చేసి మార్కెట్ స్టాక్ ఒక థమ్స్అప్ రేటింగ్ ఇచ్చింది. బట్ మోస్ట్లీ కొద్దిగా ఇప్పుడున్న అంటే గతంలో ఇచ్చిన టార్గెట్ ప్రైజుల కంటే ఒక 100, 150 రూపాయల దాకా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ తగ్గించాయి టార్గెట్ ప్రైజులు కొటాక్ బ్యాంక్కి. సిడిఎస్ఎల్ మార్చ్ క్వార్టర్లో 1,09,00,000 కొత్త డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేసి దూసుకెళ్తోంది. మ్యారికో ప్రాఫిట్లో ఒక 5% మేర మాత్రమే అప్సైడ్ మనం చూసాం. జీసీపీఎల్ 1,800 కోట్ల రూపాయల లాస్ అనౌన్స్ చేసింది. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఒకటి, impacted by exceptional items related to impairment of brand and goodwill and loss on sale of business in Africa. అదొకటి. అదర్ దాన్ దట్ దీన్ని వదిలేస్తే 45 కోట్ల రూపాయల కంపెనీ ప్రాఫిట్ని అనౌన్స్ చేయడం మనం చూడవచ్చు. ఎక్సెప్షనల్ ఐటమ్ని పక్కన పెడితే అరవింద్ టెక్స్టైల్స్ ప్రాఫిట్లో 7.3% మేర వృద్ధి నమోదవడం చూసాం. జీ మీడియా CEO ఓజాని తొలగించింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో. సెబీ నోట్ మార్కెట్ ఆర్ ఎక్స్టెన్షన్ ప్రపోజల్, ఎన్ఎస్ఈ ఈ సమాచారాన్ని వెల్లడించింది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కమ్యూనిటీ అంతా ఒకే తాటికి మీదకి రాకపోవడంతో ఖర్చులు పెరిగిపోతాయి, టెక్నాలజీని మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ వీటికి నో చెప్పిన తరుణంలో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అవర్స్ ఎక్స్టెన్షన్ మీద సెబీ అంత ఆసక్తిగా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఫస్ట్ పేజ్లో ఇదే అంశాలు. తర్వాత ప్రూవింగ్ మెటల్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అప్ 40% ఇన్ 6 months. గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చైనా నుంచి వస్తున్న ఒక పాజిటివ్ న్యూస్ కావచ్చు, మెటల్ సెగ్మెంట్లో ఒక పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి ఒక 6 నెలల కాలంలో 40% మేర మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్లోనే ఒక అప్సైడ్ మనం చూసాము. లాస్ట్ నుంచి మనం ఒకసారి చూస్తే 6 నెలల కాలంలో హిందుస్థాన్ కాపర్ 150%, నాల్కో 92%, సెయిల్ 88%, వేదాంత 76%, ఎన్ఎండిసి 60%, జిందాల్ స్టెయిన్లెస్ 61% మేర వృద్ధి చెందాయి. వేదాంత యాక్చువల్గా మనం నెగిటివ్గా అనుకున్నాము, బట్ అందుకు భిన్నంగా వేదాంతలో స్టిల్ ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎఫ్పిఐ షేర్ హోల్డింగ్ ఇన్ ఎన్ఎస్ఈ ఫర్మ్స్ అట్ లోయెస్ట్ ఇన్ 11 years. గత 11 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ షేర్ హోల్డింగ్ ఎన్ఎస్సి ఫర్మ్స్లో కనిష్టానికి చేరింది. అట్ ది సేమ్ టైం ఎఫ్పిఐస్ అండ్ డిఐఏఎస్ మధ్య గ్యాప్ కూడా నేరో అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎన్ఎస్సి యాజ్ ఆఫ్ నౌ ఎన్ఎస్సి ఐపీఓ మరికొద్ది కాలం పాటు సమయం పట్టే అవకాశం ఉంది. సో మన ఎన్ఎస్సి బోనస్ గురించి చెప్పినప్పుడు చాలామంది అడిగారు ఎన్ఎస్సి లిస్టింగ్ స్పేస్లో లేదు కదా అని. ఎన్ఎస్సి లిస్టింగ్ స్పేస్లో లేకపోయినప్పటికీ అన్లిస్టెడ్ స్పేస్లో స్టాక్స్ గత 4-5 ఏళ్ల కాలం నుంచి ఉన్నాయి. గతంలో 2,300 రూపాయలు ఉన్నప్పటి నుంచి దాదాపు 4,500 దాకా ఎన్ఎస్సికి ప్రస్తుతం అన్లిస్టెడ్ సెగ్మెంట్లో ధర అయితే పలుకుతోంది. మన బోనస్ కూడా కంపెనీ అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలుసు. ఐఐఎఫ్ఎల్ ఫినాన్స్ ఫేసెస్ లిక్విడిటీ క్రంచ్ ఆఫ్టర్ కర్బ్స్ ఆన్ బిజినెస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆంక్షలు విధించిన తరుణంలో గోల్డ్ లోన్స్ బిజినెస్ మీద సో ఐఐఎఫ్ఎల్ ఇప్పుడు నిధుల కటకట ఎదుర్కొంటుంది. బ్యాంక్స్ కానీ ఇతర ఆర్థిక సంస్థలు వీటికి రుణాలు ఇవ్వడానికి కొద్దిగా వెనక ముందు అవుతున్న తరుణంలో ఐఐఎఫ్ఎల్ లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటుంది. ఇది ఇలాగే కొనసాగితే కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. జెన్ టెక్నాలజీస్ అత్యద్భుతమైన లాభాలు అనౌన్స్ చేసింది. నో వన్ హెస్ ఎక్స్పెక్టెడ్ దిస్. గతంలో ఉన్న 60 కోట్ల నుంచి 160 కోట్లకి, 160 నుంచి 430 కోట్లకి లాభాలు డబల్ అవుతూ వచ్చాయి. ఈ 430 కోట్ల నుంచి నెక్స్ట్ ఇయర్ దాదాపు 900 కోట్ల రూపాయల దాకా లాభాలు అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పి జెన్ టెక్నాలజీస్ అయితే చెప్పింది. బట్ టేక్ దిస్ విత్ ఎ పించ్ ఆఫ్ కాషన్ అన్నట్టు, టేక్ దిస్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నది మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో సో పించ్ ఆఫ్ సాల్ట్తో దీన్ని తీసుకోండి. జెన్ టెక్నాలజీస్ బాగా పెరిగి ఉన్న తరుణంలో ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ రిస్క్తో కూడుకున్న వ్యవహారం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.